హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీళ్ళ చెరువులో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చామని ముందు షాట్లో అయితే చెప్పాను కదా. ఆ షాట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ షాట్ కూడా చూసేసిరండి. ఇంకా మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ దర్శనం అంతా అయిపోయాక పక్కన నాగదేవత ఉంటే నాగదేవత అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా ప్రదక్షిణలు చేసుకొని మొక్కుకొని అయితే వచ్చాము. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అన్ని దర్శనాలన్నీ అయిపోయాక మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చాము. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడే వెళ్ళిపోతే ఇలా కొద్దిసేపు స్వామివారి మందిరంలో కూర్చోవాలి కదా. మేమైతే ఎక్కడ కూర్చోవాలా అని వెతికి ఇంకొక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మా మెన్యూ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఐస్ క్రీమ్ బండి కనిపించింది. వాళ్ళ డాడీ తెస్తున్నా అన్నా కానీ ముందైతే ఏడ్ చేసింది. ఒక ట్రిప్ ఏడవాలి కదా, ఏడవకపోతే అసలు మేము ఫీల్ అవుతామనేసి ఇంకా తను సాటిస్ఫైడ్ గా ఏడ్ చేసి తర్వాత వాళ్ళ డాడీ తెచ్చిన ఐస్ క్రీమ్ అయితే తినేస్తా ఉంది. ఇంకా మా కోసం కూడా పులిహోర ప్రసాదాన్ని తీసుకొచ్చారు. మేమైతే అది తినేసి ఇంకా లాస్ట్ కి ఇంటికైతే బయలుదేరదామని అయితే వచ్చాము. ఇంకా వెళ్ళేటప్పుడు ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాలి కదా. ఇంకా ప్రసాదాలు కూడా తీసుకొని ఇంకా స్టెప్స్ అయితే దిగుతా ఉన్నాము. ఇంట్లో ఉన్నప్పుడేమో కొద్దిసేపు కూర్చోమన్నా మా మెన్ను అస్సలు కూర్చోదు. అదే బయటకు వచ్చామంటే మాత్రం కొంచెం ఒక్క నిమిషం నడవమన్నా కూడా నడవదు. ఒక్క అడుగు కూడా పెట్టదు. ఎప్పుడు ఎత్తుకునే పిల్లలు అస్సలు అర్థం కారు. ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. ఇంకా మేమైతే స్టెప్స్ అన్ని దిగేసి కిందకైతే వచ్చేసాము. వ్యూ అయితే చాలా బాగుందని అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. అందరూ అలా చూసేసి వెళ్ళిపోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము. బాయ్.